ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతికి విచ్చేయనున్నారు. సో ఆ విషయం గురించి మనం మాట్లాడదామని అనుకునే లోపు షర్మిల గారు కూడా అమరావతికి సంబంధించి సందర్శనార్థం వెళుతున్న టైంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వము ఎందుకు అలా భయపడుతుందో మరి అర్థం కావడం లేదు. రాజధాని ఇప్పుడు ఆల్రెడీ 2015 అక్టోబర్ 22వ తారీఖున భారత ప్రధానమంత్రి హోదాలో ఆనాడు విజయదశమి నాడు అమరావతికి వచ్చి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అమరావతిలో ఉద్దండరాయనపాలెం దగ్గర 2015 అక్టోబర్ 22న అప్పుడు యమునా నది నీటిని పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి ప్రజా సమక్షంలో మరో శంకుస్థాపన చేశాడు. మరి దానికి గురించి చెప్పాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ళైంది, 2015 నుంచి 2025కు 10 ఏళ్ళైంది. ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేశారు. కాబట్టి ఆ శంకుస్థాపన పరిస్థితి ఏమిటి? ఆ ప్రాంతానికి పోయి ఉద్దండరాయనపాలెం దగ్గర పోయి ఆయన శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని చూసి ఎందుకు ఈ విధంగా ఏదని ప్రశ్నించాలని పిసిసి అధ్యక్షురాలు అనుకున్నది. ఏమి దానివల్ల వచ్చేసి దానికి ఎందుకు భయపడాలా? మీ దగ్గర సరుకుంటే ఎందుకు భయపడాలా? కాబట్టి రేపు 2వ తారీఖున శంకుస్థాపన చేసే స్థలము చూడని, 2015 శంకుస్థాపన స్థలము చూడని, అవి చూసిన తర్వాత దాంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటే చెప్తాం మేము, దాన్ని సరిదిద్దుకోండి. ఎలాగో మీరు వచ్చేసి ఆయన రావడము తప్పదు, సరే జరుగుతూ ఉంది. కొన్ని లోటుపాట్లు, కొన్ని వచ్చేసి అపశృతులు, కొన్ని తప్పులు జరిగిందని మా దృష్టికి వచ్చినట్టు మేము చెప్తాము. దాన్ని మీరు సరిదిద్దుకోండి. దానికి ఎందుకు భయపడాలి? వచ్చేసి అక్కడికి పోకుండా చేయడం అనేది ఇది పిరికి పంద చర్య. రెండవది వచ్చేసి మీ దగ్గర సమాధానం చెప్పేదానికి మీ దగ్గర సమాధానం లేదని అర్థమైంది. ముఖ్యంగా అమరావతిని ప్రజా రాజధానిగా అభివర్ణిస్తున్నారు. అంటే ప్రజలు ఎప్పుడైనా వచ్చి సందర్శించవచ్చు, దానికి వీలుగా తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని అంటున్నారు. కానీ రాజకీయాలలో ఉన్న వ్యక్తులకి అక్కడికి పర్మిషన్ లేదు వెళ్ళడానికి. ఇక సామాన్యులకి ఎంత అందుబాటులో ఉంటుంది ప్రజా రాజధాని? దాన్ని నిజంగానే ప్రజా రాజధాని అనొచ్చా అనేది కొంతమంది అభిప్రాయం. ఏమంటారు? మరి అంతే కదా, వాళ్ళ మాటల్లో వైరుధ్యం కనిపిస్తా ఉంది. ప్రజా రాజధాని అంటే ప్రజలు ఎప్పుడు వచ్చినా సందర్శించడానికి ఉండాలా. అలాంటిది వచ్చేసి ఒక పార్టీ అధ్యక్షులను, పార్టీ నాయకులను మేము వచ్చేసి వేళ్లతో వస్తున్నామా? కొద్దిమంది వస్తాము, చూస్తాము, చూసి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఒక పార్టీ పరంగా మా యొక్క అభిప్రాయాలు చెప్తాము. దాన్ని వినండి, దాంట్లో ఏమన్నా మంచిది ఉంటే స్వీకరించండి, చెడ్డది ఉంటే కాదని చెప్పండి. అంతే కదా. ఏం దానికోసము అంత భయపడి పోకుండా అక్కడ రానికుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. టీడీపీ కూటమి ప్రభుత్వము ఈ విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఈ భయం అంటారు? ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి చూసి వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే భయం ఎందుకు అధికార పక్షంలో కనిపిస్తోంది? ప్రభుత్వంలో ఎందుకు అటువంటి భయాన్ని కలిగించే అంశాలు అక్కడ ఏమున్నాయి? మా ఉద్దండరాయనపాలెం దగ్గర 2015 అక్టోబర్ 20న ఆ రోజు శంకుస్థాపన చేసే ముందు ఒక 20-30 రోజులు, నెల రోజులుగా నానా హంగామా చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి మట్టి, ప్రతి గ్రామం నుండి నీరు తెప్పించారు. తర్వాత ఢిల్లీ నుండి ఆయన పార్లమెంటు మట్టి, యమునా నది నీటి ఒక నెల పాటు వచ్చేసి అది ఏదో ఇంకా వచ్చేసి ప్రపంచంలో ఒక అద్భుతం జరగబోతుంది అనే యాంగిల్లో వచ్చేసి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చారు ఆ ఉద్దండరాయనపాలెం దగ్గర. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆ చేసిన చోట ఏమీ లేదు. వచ్చేసి కనీసం ఈ గ్రామాల నుండి తెచ్చిన మట్టి నీరు కూడా లేనట్టుంది. ఇక్కడ కొన్నాళ్ళే ఉన్నాయి, అది కూడా పోయింది. కాబట్టి అది అడిగిపోయి చూస్తే కన్నా శర్మిలమ్మ కాంగ్రెస్ వాళ్ళు పోయి అడిగిపోయి చూస్తే అక్కడ ఏమీ లేని తెలుస్తుంది కదా. మరి భారత ప్రధానమంత్రి 144 కోట్ల జనాభాకు రిప్రజెంట్ చేసే భారత ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్లేస్ లో ఇవాళకు ఒక అద్భుతమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించాల్సింది. అలాంటిది ప్రజా రాజధాని కాదు కదా. కనీసం వచ్చేసి ఆ శంకుస్థాపన చేసిన బలగం కూడా లేకుండా పరిస్థితి ఉన్నప్పుడు అది వాళ్ళ యొక్క డొల్లతనం బయటపడుతుందనే భయం. ఓకే, ఇప్పుడు మరోపక్క ప్రధానమంత్రి రేపు అమరావతి విచ్చేస్తున్న సందర్భంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మీరేం చెప్తారు? ఏమిటి భారీ అంచనాలు? గ్రాంట్ ఇస్తే కదా భారీ అంచనాలు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 4 కింద
రాజధానికి సంబంధించినట్టు అంటే సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, రాజ్భవన్ కానీ, మిగతా మౌలిక సదుపాయాలు అన్నిటికీ సంబంధించినటువంటి దానికి డబ్బు వచ్చేసి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ గా ఇవ్వాలి. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది చట్ట ప్రకారంగా. ఆ ప్రకారంగా ఇప్పటికి ఒకసారి 1500 కోట్లు ఇచ్చారు, ఒకసారి 1000 కోట్లు డ్రైనేజీకి ఇచ్చారు. ఇంతవరకు ఇచ్చింది 11 సంవత్సరాల్లో కేవలము 2500 కోట్ల రూపాయలు. ఇంకా వచ్చేసి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తా ఉండేది 29,500 కోట్ల రూపాయలు. ఇది అప్పు. ఇది వరల్డ్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్జేని ఒక జర్మన్ బ్యాంక్ వచ్చేసి అక్కడ నుండి 5,000 కోట్లు, మొత్తం 29,500 కోట్లుతో ఇప్పుడు వీళ్ళు చేయబోయేది అప్పుతో. నిజంగా గ్రాంట్ కనుక కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తే డెఫినెట్ గా మనం కూడా సంతోషపడతాం. వచ్చేసి ప్రధానమంత్రి రావడం సంతోషమే కదా, డబ్బు వస్తుందని చెప్పేసి. ఆయన గ్రాంట్ ఇచ్చింది లేదు, కానీ తెచ్చిన అప్పులో ఈయన అట్టహాసం, ఈయన ఆడంబరం వచ్చేదానికి ఇప్పుడు రేపు వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగంలో టీవీ దగ్గర కూర్చొని అందరూ చూసుకోవచ్చు, వచ్చేసి హాయిగా దగ్గర నుండి చూడొచ్చు. మొత్తం వచ్చేసి 5,000 బస్సులంట, 3,000 కార్లంట, జనాలను వచ్చేసి శ్రీకాకుళం నుండి, ఇక్కడ కడప నుండి, అనంతపురం నుండి అక్కడికి జనాలను తెప్పించేసి అవసరం అది. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఆ పక్క ఈ పక్క పోటీ పడే వాళ్ళు వచ్చేసి ఒక 100 మంది, 50 మంది, 200 మంది మధ్య మాట్లాడి ప్రపంచానికి అంతా సందేశం ఇప్పిస్తారు. ఇప్పట్లో అవసరం అమ్మా వచ్చేసి ఒక 5 లక్షల మంది జన సమీకరణకు అక్కడ చేయాల్సిన అవసరం ఉందా? ఈ ఎండాకాలము అన్ని బస్సులు పెట్టి అదేనా స్వచ్ఛందంగా వచ్చేదా? దానికి బస్సులు పెట్టి, కార్లు పెట్టి, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, అక్కడ పార్కింగ్ ఇబ్బందులేమి, అక్కడ భోజన సౌకర్యం ఏమి, డ్రింకింగ్ వాటర్ ఏమి, మజ్జిగ ఏమి, ఇన్ని అవసరం అమ్మ వచ్చేసి. టీవీ దగ్గర కూర్చుంటే బ్రహ్మాండంగా చూస్తారు కదా, వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి మోడీ గారి ప్రసంగాన్ని వింటారు, చూస్తారు. ఆడికి ఎండాకాలము ఎందుకు ఎన్ని ఒక పిచ్చి టుక్కుల వ్యవహారాలు తప్పని చేసి ఈ ఆధునిక కాలంలో ఒదికొచ్చేసి నేను చాలా విజనరీ అంటుంటా. ఇదేమో విజనరీ వచ్చేసి ఈ పరిస్థితి ఉండే ఎండాకాలంలో 5 లక్షల మందిని బలవంతంగా అక్కడికి మొబిలైజ్ చేయడం అవసరమమ్మా? దానికి మళ్ళీ ఖర్చు, దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు, కేంద్రం ఇచ్చేది ఏమీ లేదు. వచ్చేసి ఆడంబరంగా చేయడము, ఆ పైలాన్ వచ్చేసి ఆవిష్కరించడము, పోవడము. కాబట్టి ఏదైనా గ్రాంట్ ఇస్తే సంతోషం. రెండవది, దీన్ని ఒక అకేషన్ గా చేస్తే బాగుంటుంది, కానీ జనాలను బలవంతంగా మొబిలైజ్ చేసి ఎండాకాలము వాళ్ళకు వచ్చేసి వడదెబ్బ తగిలో ఇంకోటో జరిగి దానికి మళ్ళా ఒక సమస్య సృష్టించుకొని ఇది అనవసరమైన విషయం. ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు కదా, మనం మీరు వచ్చేసి మొదలుపెట్టి పనులు అయిపోయి చేసి ఒకేసారి ప్రారంభోత్సవం చేయించండి మోడీ గారితో. మీరు 3 ఏళ్లలో అయిపోతున్నాయంటారు కదా, మీకు ఇంకా 4 ఏళ్ళ 2 నెలలు టైం ఉంది కదా, మీ కాలంలోనే అయిపోతాయి కదా, అప్పుడు ఒకేసారి ప్రారంభోత్సవాలు చేయించండి. మళ్ళా శంకుస్థాపన ఎందుకు? చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఒక సినిమా డైలాగ్ ఉంది, చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. సరే, ఆల్రెడీ శంకుస్థాపన చేశారు, పనులు స్టార్ట్ చేశాము అని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి ఆ రోజు మోదీ గారు వచ్చినప్పుడు చాలా అంచనాలు నెలకొన్నాయి. వరాల జల్లు కురిపిస్తారు అనేసరికి ఏపీ వాసుల పైన కొన్ని నీళ్లు, కొంత మట్టి చల్లి వెళ్ళిపోయారు అనే ఆరోపణ ఎప్పటికీ ఎదుర్కొంటున్న టైంలో ఇప్పుడు కూడా అలానే కానీ నీళ్లు, కొంత మట్టి పెట్టి పోతారా, లేకపోతే వరాలు కురిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంత అట్టహాసం చేస్తున్నారు? ఏం వరాలు ఉంటే ఇప్పటికి ఇచ్చేవాళ్ళు కదా. ముందు రాజధానికి ఏమైనా వరాలు ఇంకేమి ఇస్తారు? వచ్చేసి ఏదో జనరల్ గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు కొన్ని రోడ్లు, కొన్ని రైళ్లు ఇట్లా చెప్తా ఉంటారు అంతే. తర్వాత ఇక్కడ దుబారా కూడా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ సచివాలయం మనం చూస్తున్నాం కదా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. దాని ఖర్చు వచ్చేసి 660 కోట్లు. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మొత్తము ఆల్రెడీ ఉన్న టెంపరీ సచివాలయం కావచ్చు, ఏమన్నా కావచ్చు, సచివాలయానికి 1151 కోట్లతో ఆల్రెడీ సచివాలయం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4650 కోట్లతో మళ్ళా చేస్తారంట. అంటే ఏమిది ఒక పిచ్చి తుక్కులకు వ్యవహారం కాకుండా దుబారా ఖర్చు, ఎవడబ్బని సొమ్మని చెప్పేసి ఈ విధంగా ఖర్చు పెట్టడం. దానికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అలా ఏమైందంటే అంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, అప్పులు తేవాలా, ఆ అప్పులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, అట్టహాసం మాత్రం వీళ్ళు చేసుకోవాలా. కాబట్టి ఇదంతా ఏమాత్రము సమర్థనమైనటువంటి విషయం కాదు. ముందు దానికి ఖర్చు పెట్టడమే దుబారా ఖర్చు. లేదు ఆల్రెడీ పనులు టెండర్స్ పిలిచారు, మీరు కానివ్వండి పనులు, టెండర్స్ కొన్ని
ఆల్రెడీ 2019కి ముందే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది సచివాలయానికి, ఆ అసెంబ్లీకి, ఆ హైకోర్టుకు అన్నిటికీ పెట్టి 5,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని 43 దాదాపు ఒక 43,000 కోట్లు టెండర్స్ పిలిచారు. పనులు కానివ్వండి, మీరు 3 ఏళ్ళలో పూర్తి చేయండి. మీరు ఉండగానే వచ్చేసి మీ ప్రభుత్వం ఉండగానే ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం పెట్టించండి. ఈ లోపల కేంద్రం నుండి నిధులు తెచ్చుకొని. కాబట్టి కేంద్రం నుండి నిధులు తెచ్చేది లేదు, అప్పు తెచ్చిన దాంట్లో అనవసరంగా వచ్చేసి దీనికి ఈ అట్టహాసాన్ని ఖర్చు పెట్టి మళ్ళా ప్రజల మీద భారం మోపడం, ఇది ఏమాత్రం సమర్థన ఏం